అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్ బయట గోడౌన్లలో సరుకులు ఎన్ని వచ్చినాయి పొద్దున వీడియోలో చూశారు. అయితే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, మార్కెట్ పొజిషన్ ఏంటి, సేల్స్ ఎలాగుంది, ఏ రకాలకి ఎట్ట ఉంది, అసలు వాతావరణ పరిస్థితులు ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందు సరుకులు అయితే కొద్దిగా వాతావరణం నిన్న నుంచి సాయంత్రం నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి కొంత సరుకులు కూడా తక్కువ వచ్చినాయి. దానితో కొంచెం మెతక రకాలు కూడా వచ్చినాయండి, ఉండదు చెప్పాలా. మెతక రకాలు కూడా వచ్చినాయి. సేల్స్ ఎలాగుంది, గరుకు రకాలు ఏ రకాలు సేల్స్ ఉంది ఏందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే 24-25 మిర్చి రకాలు ఉన్నాయి. అంతా 1-2 దగ్గర మిగతా రకాలన్నీ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, పొజిషన్ ఏంటి, సేల్స్ ఎలాగుంది, వ్యాపారస్తులు ఎంతమంది వస్తున్నారు, ఏ రకాలు ఎక్కువగా కొంటున్నారు, ఏ రకాలు సేల్స్ ఉంది అనేది ఈ వీడియోలో ముఖ్యమైన ఇంపార్టెంట్. నేను కూడా తిరిగి చూసి వీడియో చేసినందుకు, రైతులకు తెలిసినందుకు కూడా నాకు కూడా సాటిస్ఫై ఉండాలి కాబట్టి లాస్ట్ దాకా చూస్తే మీకు మార్కెట్ పొజిషన్ అర్థమైంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వివరాల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో చూస్తే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. కొన్ని రకాల వీడియోలు పెడతాను, మీకు అర్థమవుతుంది. ఇంకా ముందుగా మనం ఈరోజు కొంచెం మెతక రకాలు అన్నీ వచ్చినా కానీ తేజ మార్కెట్ కాంచి మొదలు పెడదాం. తేజ మార్కెట్ చూస్తే ఆ సైజు ఉన్న 14,000 కానించి హైయెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే క్వాలిటీ ఉండాలే కానీ 20,000 జరుగుతుంది. ఆ 20,000 క్వాలిటీలు డైలీ వీడియోలో చదువుతున్నా. మన పామూరు, కందుకూరు, కనిగిరి అటువైపు బాగా తెల్లతోడం బాగా సైజు ఉంటున్నాయి. ఆ రకాలన్నీ కూడా మార్కెట్లో అమ్మకాలైతే క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర అన్నట్టుగా జరుగుతున్నాయి. మనకి అటు రోమి 26 కానీ షార్క్ కానీ క్వాలిటీలు అయితే పెద్దగా రాలేదు, కానీ క్వాలిటీలు ఉంటే 17,000-18,500 దాకా జరుగుతున్నాయి కానీ క్వాలిటీ తగ్గినాయి. కాకపోతే ఇవి కూడా ఇగురు పిక్కల టైప్ అయితే 14,000 కానించి 14 నుంచి 15, 15 నుంచి 16, 16 నుంచి 17 ఏదైనా గుంటూరు మార్కెట్ యార్డ్ వచ్చేసరికి రకం ఏదైనా కావచ్చండి. క్వాలిటీ మీద రంగు ఉందా, సైజు ఉందా, క్వాలిటీ ఎలాగుంది, డ్రై ఉందా, మెతకుందా అని దాని మీద మార్కెట్ బేసిక్ అయి నడిచింది. ఇది గుర్తుపెట్టుకోవాలి క్వాలిటీని బట్టి. ఇంకా మనకి కర్నూలు వైపు నుంచి కూడా భారీగా అయితే రాలేదు కానీ అరకొర బండి వస్తూనే ఉంది. ధరలు కూడా ఇవి కూడా 15,000 బాగా ఇగురు పిక్కలండి. మంచి రేటే, బాగానే ఉంది. చూశాను నేను, కొన్ని రకాలు కూడా పెడతాను. క్వాలిటీ ఉంటే 18,500 దాకా కూడా జరుగుతుంది. 19,000 క్వాలిటీ ఉంటే 19,000 కూడా జరిగింది. కానీ క్వాలిటీలు అది ఎప్పుడో నవంబర్, డిసెంబర్లో మొదలై ఇప్పుడు దాకా రావటం, అంటే క్వాలిటీలు రావటం, ఇప్పుడు దాకా ఆ మిర్చి రావటం కూడా కొంత తర్వాత కొంత మార్కెట్ బాగుందని చెప్పి కొంతమంది రైతు సోదరులు మళ్ళీ పెట్టుబడి పెట్టి పురుగు మందులు, బలం మందులు, నీళ్ళు ఎన్ని పెట్టుకుని కూడా కొంత పంట రావడం జరిగింది. మంచి ధరలు బలుగుతున్నాయి. 15,000, 16,000 కానీ స్టార్ట్ అయ్యి 18,000 క్వాలిటీ ఉంటే 19,000 కూడా జరిగింది. డీడీ 341 ఇంచుమించు 341 నెంబర్ 5 కూడా ఇంచుమించు ఇదే పొజిషన్. మన కొన్ని ఏరియాలు నేను చెప్పాను, అటు ప్రకాశం వైపు, పల్నాడు, ప్రకాశం వైపు, కందుకూరు, నెల్లూరు, పామూరు, కనిగిరి అటు 341 వస్తున్నాయి కాబట్టి అటు 341 20,000 పైన జరుగుతున్నాయి మార్కెట్లో. 20,000 పైనే ఉన్నాయి. ఎందుకంటే రెండో కోతలు అంట, మూడో కోతలు కూడా తెగుతాయండి, అయిపోతే వచ్చే వారం కాలం అయిపోతాయి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా. ఇటు మన దేశవాళీ అయితే 16,000-17,000 కాంచి మొదలై అటు పక్క అయితే 20,000-21,000 కూడా జరుగుతున్నాయి. మన అయితే 16, 17, 18 క్వాలిటీ ఉంటే 19 మన 341 కానీ నెంబర్ 5 కానీ. అటు కందుకూరు అటువైపు అయితే 20-21,000 కూడా జరుగుతున్నాయి. ఉన్నది వాస్తవం కరెక్ట్గా. అది నేను చూసినప్పుడు కొంతమంది రైతులు కూడా కలిసి కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కూడా వివరించి చెప్పా, ఈ రకంగా రావటం ఇట్లా మంచిదేనండి, మంచి ధరలో బలికి నేను చెప్పడం కూడా జరిగింది కొంతమంది రైతులకి. వీడియో చూస్తున్న వాళ్ళకి తెలిసింది. ఇది తర్వాత మనకి బ్యాడిగి రకాలు చూసుకుంటే సిజంటా బ్యాడిగి కానీ 355 బ్యాడిగి ఈ ఏరియాల నుంచి వస్తున్నాయంటే ప్రకాశం వైపు నుంచి వస్తున్నా, కొంత ఇంకోళ్ళు, పర్చూరు అటువైపు వచ్చేసి మనం క్వాలిటీ పరంగా చూసుకుంటే 16,000 తగ్గట్లేదు కానీ ఆ సైజు ఉన్న 16,000 జరుగుతున్నాయి. సరే క్వాలిటీ ఉండాలే కానీ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే 20,000 జరుగుతున్నాయి. అంటే హెవీ డీలక్స్లోనే కాదు, డీలక్స్లు రావు, బెస్ట్ ప్రైస్లు కొద్దిగా అక్కడక్కడ మచ్చ ఉన్నా లైట్గా ఉన్నా కానీ 20,000 మార్కెట్లో కాసుకొని అయితే మార్కెట్ జరుగుతుంది. ఏదైనా ఇందాక చెప్పిన విధంగా సైజు పెరిగే కొంది రంగు తగ్గకుండా ఉంటే మార్కెట్ ధర అనేది ఇంప్రూవ్మెంటు ఉంటుంది. ఇదే గుర్తు. 2043 మార్కెట్లో లేదు కానీ ఇంకా 334 సూపర్ 10. ఈ 334 సూపర్ 10 విషయానికి వస్తే
ఇవి మార్కెట్లో 17, 18, 19, 20, 21 క్వాలిటీ ఉంటే 21,000, 22,000 క్వాలిటీ ఉంటే 22,000 క్వాలిటీ మీద బేసిక్ అయ్యి దీనికి అనుగుణంగా అటు మన క్లాసిక్ టాప్ గన్ క్వాలిటీలు మార్కెట్లో కొంచెం వీటి బదులు ఇవి చలామణి అవుతున్నాయి. ఎందుకంటే ఈ 34 సూపర్ 10 షార్టేజ్, ఈ క్లాసిక్ టాప్ గన్ వాటికి అల్టిమేట్, అంటే దీని బదులు ఇది దాని బదులు ఇది అన్నట్టుగా ఆ విధంగా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి. క్లాసిక్ టాప్ గన్ కూడా 334 మైనస్ కాబట్టి దాని బదులు ఇవనేది కొంచెం అల్టిమేట్గా మార్కెట్ ధరకుండా క్లాసిక్ అండ్ టాప్ గన్ కానీ 16, 17, 18 క్వాలిటీ ఉంటే 19,000 ఆ రేంజ్లో అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. 34 అయితే 21, 22 దాకా ఉంటుంది. సూపర్ 10 అయితే లేదు కానీ కౌంటర్ సేల్ రకాలుండి అడుగుతున్నారు. కొంతమంది ఏసీలు అడుగుతున్నారు. ఏసీలు అయితే 23,000 to 24,000 దాకా చూశానండి. అంత క్వాలిటీ ఏం కాదు, బెస్ట్ ప్లేస్లు అనుకోవాలా. తర్వాత రకాల మనకి బంగారం బుల్లెట్, బంగారం కూడా క్వాలిటీ ఉంటే ఈ రోజుకి కూడా 20,000 మార్కెట్ జరుగుతుంది. సైజు ఉండాలి, మనకి సైజు ఉంది తలపరు ఉందంటే కుదరదు. సైజు ఉండి రంగు ఉండి క్వాలిటీ ఉంటే అన్ని విధాలుగా బాగుంటే 20,000 మార్కెట్ చూడొచ్చు రైతు. కానీ ఈ టైంలో ఆ క్వాలిటీలు రావు, ఆ విధంగా రావు. వాతావరణం మార్పులే జరుగుతున్నప్పుడు ఏదైనా రంగును బట్టి సైజును బట్టి వ్యాపార లావాదేవీలు జరుగుతాయి కాబట్టి 16, 17, 18, 19, 20 క్వాలిటీని బట్టి అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. బంగారం కానీ బుల్లెట్ అంతే అంత క్వాలిటీ ఉన్న మిర్చి రాట్ల. బుల్లెట్ కూడా క్వాలిటీలు తగ్గినాయి. 17, 18, 19 ఆ రేంజ్లో జరుగుతున్నాయి. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి కుబేరా 273 పూర్తిగా షార్టేజీ. 273 మార్కెట్లో కనపడతలేదు. కుబేరా అయితే అక్కడక్కడ కనపడుతుంది. అవి కూడా 15,000 నుంచి 18,000, 19,000 కొంచెం క్వాలిటీ ముదురు కలరే ఉండి బాగా సైజు ఉంటే మచ్చ లేకుండా తలపరి లేకుండా నీళ్లు కొట్టిన కాయలు కాదండి. ఇవి ఉంటే వాతావరణం వల్ల ఏదైనా మెతకొస్తే లైట్గా కొద్దిగా ఒక 500 అటు ఇటుగా ఉంటుంది. కానీ నీళ్లు కొడితే మాత్రం ఈరోజు చూస్తే కొంచెం వాతావరణం మార్పిడి వల్ల కొంచెం మెతక రకాలు కూడా వచ్చింది. ఇది చూస్తే జరుగుతున్నాయి. ఇంకా ఆర్మూర్ కూడా క్వాలిటీ ఉంటే 18 నుంచి 18,500, 16,000 కానీ స్టార్ట్ అయ్యి కొంచెం సైజు ఉండి రంగు ఉండి క్వాలిటీ ఉంటే 18,500 మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. క్వాలిటీ ఉంటే 19,000 జరిగింది. ఏసీ 1, 2 చోట్ల చూశానండి. ఆర్మూరు 20,000 నుంచి 20,200, 300, 500 దాకా మార్కెట్లో ఆర్మూర్ జరుగుతుంది. ఇవండి ఎరుపు రకాలైతే ఈరోజు శుక్రవారం మే నెల 29వ తారీఖు 2026 సంవత్సరం ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా మార్కెట్లో క్వాలిటీ ఉంటే క్వాలిటీ తగ్గ ధర ఇది. నా తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు అయితే 10,000 కానించి మొదలై బాగా రంగులు ఉంటే 13, 13,500. సీడ్ తాళ్ళు కూడా 12,500 నుంచి రంగులున్న తాళ్ళు 13,000, బాగా రంగులు ఉంటే 13,500. ఏదైనా క్వాలిటీని బట్టే కాబట్టి ఈరోజు ఈ విధంగా అయితే జరిగినాయి. కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.